ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌండ్ ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ కోర్సెస్లోకి అడ్మిషన్ కొరికి ఎవరైతే చూస్తున్నారో, ముందుగా ఎవరైతే విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు, సో వాళ్ళకి చెప్తా ఉన్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎగ్జామ్ స్లాట్ బుకింగ్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇదంతా సైన్అప్ అనేది ఏంటి అంటే మీరు అప్లికేషన్ చేసుకునే ముందు అయ్యేదన్నమాట సైన్అప్. ఇక్కడ లాగిన్ అనే దానిపై క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ మెయిల్ ఐడి అండ్ యువర్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకు అని అంటే మనకి ఈ యొక్క విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరికి సో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. అది చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ అప్లికేషన్ వచ్చేసి అంటే విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరికి ఆల్రెడీ అప్లికేషన్ అనేది మనకి ఏప్రిల్ 7th కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇది అందరికి తెలిసిందే. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఇక్కడ ఏప్రిల్ 20 నుంచి 27th వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారనమాట. ఏప్రిల్ 20th నుంచి 27th వరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఈ 20 నుంచి 27th అంటే 7 days ఏదైతే టైం ఉందో ఈలోగా అంటే ఈ 7 daysలో ఏదైనా ఒక రోజు ఏదైనా ఒక టైమింగ్లో మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మీ ఎగ్జామ్ రాయడానికి. సో మనం ఎగ్జామ్ రాయాలి అంటే మనకంటూ ఒక టైం అనేది సెట్ చేసుకోవాలి. ఏ రోజు కావాలి మీకు? 21st కావాలా, 22nd కావాలా, ఎగ్జామ్ 25th రాస్తారా, 26th రాస్తారా, 27th రోజున రాస్తారా, ఏ రోజు రాస్తారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దట్ వన్ ఏ టైమింగ్లో రాస్తారు అనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. దాన్నే స్లాట్ బుకింగ్ అంటారు. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను నేను. మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 30th అయితే డిక్లేర్ అయితే అవుతాయి అన్నమాట. కౌన్సిలింగ్ ప్రక్రియ వచ్చేసి మేలో మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ లాగిన్ అయ్యే టైంలో కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో మీకు మెయిల్కి మీ విఐటి ట్రిపుల్ అని చెప్పేసి పాస్వర్డ్ వస్తుంది. ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా వస్తుంది అనమాట. క్యాప్చా అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మొత్తంగా మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ టైమింగ్ అవి అన్నీ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మీరైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్కా ఇప్పుడు స్లాట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి, ఫాస్ట్గా బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లేట్ అయితే చేయమాకండి, మీకు అనుకున్న రోజు రాదన్నమాట. సో ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళి రాయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ మీరు అంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవన్నీ చూసుకోవాలి కాబట్టి ముందుగానే మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి డేట్. ఓకేనా ఫ్రెండ్స్? ఎగ్జామ్ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఏంటి అంటే మనకి ఏప్రిల్ 20th నుంచి 27th వరకు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. టోటల్గా 2.5 hours అంటే 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ వచ్చేసి సిబిటి మోడ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ మోడ్లో జరుగుతుంది అనమాట. మనకి ఒకటి ఏంటి అంటే మొత్తంగా మనకి ఉన్నటువంటి మార్క్స్ వచ్చేసి టోటల్గా సో 125 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ లేదా బయాలజీ ఉంటే 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఫిజిక్స్ 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 35 క్వశ్చన్స్ అండ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా 125 క్వశ్చన్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఒకటి ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా? మనకి ఇక్కడ స్కోర్లో వచ్చేసి 0 వస్తే మనము డిస్క్వాలిఫైడ్ అంటే నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ప్రతి రైట్ ఆన్సర్కి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 1 mark అయితే మనకి కన్సిడర్ అయితే చేస్తారు. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా? తప్పైతే మనకి నెగిటివ్ మార్కింగ్స్ అట్లాంటిది ఏం లేదు. 125 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఒకటి చెప్తున్నా చూసుకోండి. ద ఫీ టువర్డ్స్ అప్లికేషన్ అండ్ సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్ ఈజ్ నాన్ రిఫండబుల్. మీరు కనుక ఇప్పుడు ఇంతగానం పే చేసి ఇంతగా చేసిన తర్వాత కూడా మీకు 0 marks వచ్చాయనుకోండి, సరిగ్గా చదవకుండా ఎట్లైనా రాస్తే 0 mark వచ్చిందనుకోండి, సో మీరు నాట్ క్వాలిఫైడ్ అయ్యారు కదా. సో అయినప్పటికీ మీకు ఫీజు రీఫండ్ అయితే అట్లాంటిది ఏం రాదు, ముందే చెప్తున్నారు వీళ్ళంతా. ఓకేనా? ఇక్కడ మనకి సీట్ రావాలంటే టోటల్గా 10 steps అయితే మనకు ఉంటుందన్నమాట. ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ అనేది వెరిఫై అవ్వాలి. తర్వాత వచ్చేసి మీరు ఎగ్జామ్ కొరకు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మీకు వచ్చేసి ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీ అయితే విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు అప్లికేషన్ అయితే ఎగ్జామ్ అయితే రాయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ అడ్మిట్ కార్డ్ వస్తుంది. తర్వాత ఇక్కడ 5th step వచ్చేసి ఎగ్జామ్ అపియర్ చేయాలి. ఓకేనా? ఎక్కడైతే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారో, ఏ టైంకి బుక్ చేసుకుంటారో ఆ టైంకి మీరు ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. ఓకేనా? సో ఆ టైమింగ్లో మీరు ఎగ్జామ్ రాస్తూ ఉండాలి.
2.5 hours టైం ఉంటుంది, సిబిటీ మోడ్లో ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు, మనకి చెప్పారు కదా April 30th రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి విఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్తో ర్యాంక్ ఎంత వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మన కౌన్సిలింగ్ అయితే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, 7th స్టెప్. తర్వాత వచ్చేసి మీకు విష్ లిస్ట్లు అయితే రిలీజ్ చేశారనమాట, అందులో మీ యొక్క నేమ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అనేది మనకి ఇస్తారు బేస్డ్ ఆన్ అవర్ ర్యాంక్. మన ర్యాంక్ తగ్గట్టుగా మనకైతే అడ్మిషన్ లెటర్ అయితే ఇస్తారనమాట. తర్వాత ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి అనేది అంతా అందులోనే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అవన్నీ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో మొత్తంగా టోటల్ 10 స్టెప్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చేసి ఎవరైతే స్లాట్ బుక్ చేయడానికి వస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసినట్టు, సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసినట్టు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి థర్డ్ స్టెప్లో ఉన్నారనమాట. థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకి అడ్మిట్ కార్డ్ వస్తుంది, 4th స్టెప్. అడ్మిట్ కార్డ్ ఇంకో 4-5 డేస్లో వస్తుంది అనమాట. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఎగ్జామ్ కొరకు మీరు వెళ్ళాల్సిందే. ఓకేనా. ఫస్ట్ అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా మీ కొరకు అయితే నేనైతే దానిపైన కూడా వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, మరి ఇతర ర్యాంకింగ్స్ పరంగా కావచ్చు, సో ఇవన్నిటి పరంగా ఉన్నటువంటి మనకి ఇక్కడ విఐటి ఏవైతే ఉన్నాయో ఇవి టాప్ మోస్ట్ అన్నమాట. ఇండియాలోనే అన్నింటికంటే హై ప్యాకేజెస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్లో ఇవి ఒకటనమాట ఫ్రెండ్స్. ఓకేనా. సో డోంట్ లూజ్ దీస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ టు స్టడీ. ఓకేనా ఫ్రెండ్స్.